పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ బదిలీల దినోత్సవం కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో పాటు మిత్రుల సహకారంతో 25 లక్షలు సమకూరుస్తామన్నారు. ప్రభుత్వపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చాలా భాషలకు లిపి లేదని, కానీ సైన్ లాంగ్వేజ్ కి లిపి ఉందని, గ్రామం నుండి దివ్యాంగులకు ఏ అవసరం వచ్చినా టీడీపీ కార్యాలయ భవనాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఆహ్వానిస్తున్నాము. సార్కి ఓకే అనిపిస్తుంది. అసోసియేషన్ ఒక రూమ్ కావాలని ఎప్పటి నుంచో కూడా మేము అడుగుతూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మేము చాలాసార్లు అడగడం జరిగింది, బట్ వాళ్ళు ఇవ్వడం జరగలేదు. నెల్లూరులో మాకు సిటీ ఒక అసోసియేషన్ రూమ్ అనేది కేటాయించడం జరగలేదు. ఎప్పుడు కూడా మేము ఏదైనా మీటింగ్ చేసుకోవాలన్నా, ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా టీ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం అలా చేయడం అవుతుంది. దానివల్ల మాకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటున్నాయి. సో కనుక దయచేసి మాకు ఒక అసోసియేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా మంది ఉన్నారు సార్, 400 అబోవ్ పీపుల్ ఉన్నారు. సో ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక రూమ్ అనేది మాకు కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ దయచేసి మీ తరఫున గవర్నమెంట్కి అదేవిధంగా సంబంధిత శాఖలను సంప్రదించి వారికి మాకు ఈ యొక్క సహకారాన్ని అందించే విధంగా మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి మేమందరము కూడా సమర్థన తెలియజేస్తా ఉన్నాము. మేమందరికీ ఓట్లు కూడా వేసాము. అదేవిధంగా సార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. దైనంగా సహకరిస్తూ ఉంది. బదులైన మమ్మల్ని కూడా చూసి మా సంఘానికి ఒక రూమును కూడా కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఆన్సర్లు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. బదులకి సహకరిస్తారా? सर फोन आता है सर. ओके सर. ఇక్కడ చూడు భయ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ దినం. ఈ సైన్ లాంగ్వేజ్ ఈరోజు దాదాపు ప్రపంచంలో 7 నుంచి 10 కోట్ల మంది ఎవరైతే బద్రులు ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి పనికొస్తుంది. సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి, లిపి లేనటువంటి భాషలు.
మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేదు. మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు. కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి ఉంది, గ్రామర్ ఉంది. మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలుగా ఉన్నాయి. అయితే ఈ బద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, ఎందుకంటే మిగిలిన చేయగలిగిన శారీరక పనులు అన్నీ కానీ చేయగలుగుతారు, తెలివితేటలు ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్ లెక్క. అన్నీ బాగున్నా కమ్యూనికేషన్, సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము, ఆ భాష మనకు రానప్పుడు ఇట్స్ వీఆర్ లైక్ ఎ హ్యాండిక్యాప్. సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొరత పెట్టినా మనం సమాజము, ప్రభుత్వము ఆ బ్రిడ్జ్ని గ్యాప్ చేయొచ్చు. ఎలాగా? ఆ సైన్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడం. ఈరోజు వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న 3,000 పెన్షన్ కానీ అది ఊరట ఇస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి. ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ ఏంటంటే, రేపు అన్నోళ్ళతో అందరితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో కానీ మాట్లాడి, గ్రీవెన్స్ డేకి వెళ్ళాము, గ్రీవెన్స్ డేకి వాళ్ళు చెప్పుకోవాలి. అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన భద్రుడే ఉండాల్సిన అవసరం లే. ఈరోజు మనం ఇతర లాంగ్వేజ్లు ఎట్లా నేర్చుకుంటున్నామో, పక్కన తమిళనాడు ఉంది, కొద్దిగా బేసిక్ తమిళ్ మనకు అందరికీ తెలుసు, కొద్దిగా వణక్కం తెలుసు, ఎలాగున్నారు చెప్పడం తెలుసు. అలాగే బేసిక్ ప్రతి ఒక్కరం కానీ సైన్ లాంగ్వేజ్ని కానీ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన, వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి, అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. సో అలాగా ప్రభుత్వం కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దీనిపైన ఆయన ఇవన్నీ కానీ ఇంప్రూవ్ చేస్తారు, వాళ్ళకి ఎసురుబాటు తీసుకొని వస్తారు. రెండోది, ఇప్పుడు అవసరం ఉన్న ఈ తెలుగుదేశం కార్యాలయం వాళ్ళకి ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. మా ఏమైనా ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ ఏమైనా లేకపోతే గతంలో కానీ ఈ హాల్ ఏర్పాటు చేశాం, పెద్దలతో అందరితో మాట్లాడి ఫ్యూచర్లో కానీ ఈ హాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ మాకు అటువంటి అభ్యంతరం లేదు. అలాగనే వీళ్ళకి కొత్తగా వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు, మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. నెల్లూరు జిల్లాలోనే దాదాపు 1000 మంది ఉన్నారు వీళ్ళు, ఇది అసోసియేషన్లో. ఇంకా దీంట్లో జాయిన్ అవ్వకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, ఎంతోమంది ఉంటారు. అయితే వీళ్ళకు ఒక హాల్ కావాలంటే చంద్రమోహన్ రెడ్డి గారిని అడిగాను. ఇప్పుడు ఆయన సిఎస్ఆర్ ఫండ్ నుంచైనా, వ్యక్తిగతంగా అయినా, స్నేహితుల దగ్గర నుంచి అయినా ఏర్పాటు ఒక 25 లక్షలు చేస్తానని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు విపిఆర్ గారు కానీ సహాయం చేస్తా అన్నారు. తప్పకుండా దీనికి కావాల్సిన స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఒకటి ఏర్పాటు చేయగలిగితే దిస్ విల్ బి ఏ సెల్ఫ్ సస్టైన్డ్, వీళ్ళకి మనం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. నేను నాయకులకు కానీ వీళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినప్పుడు రాజకీయ నాయకులు, కలెక్టర్లు, ఐపీఎస్లు వీళ్ళ ప్రోగ్రామ్స్కి పోయి అటెండ్ అవ్వండి, సమయం తీసుకొని. లెట్ us ప్రమోట్ దెమ్, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది ఉందని తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు బదిరీల దినోత్సవం సందర్భంగా నెల్లూరు టీడీపీ ఆఫీస్లో వాళ్ళ సభ జరిగింది. అజీజ్ భాయ్ అధ్యక్షతన మేమందరం అటెండ్ అయినాం. వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కావాలా అంటే, ఒక మీటింగ్ హాల్ అనండి, కమ్యూనిటీ హాల్ అనండి కావాలా. దాని విషయంలో నేను ఒక మాట చెప్పా. ఒక 25 lakhs నా తరఫున అజీజ్ భాయ్ రిక్వెస్ట్ చేశాడు. ఒక 25 లక్షలు మినిమం సిఎస్ఆర్ ఫండ్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ, నేను కానీ ఎట్టయితేనేమి మినిమం 25 lakhs ఏర్పాటు చేస్తాం. తర్వాత వాళ్ళకి విపిఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకోండి నేను చేస్తానని చెప్పాడంట.
అది కూడా విపిఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు. నేను నారాయణ సార్తో శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం ఏర్పాటుకు కూడా కృషి చేస్తాం. గవర్నమెంట్ సైటు వాళ్ళని చూస్తే పాపం వాళ్ళల్లో ఉండే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, శారీరకంగా అంత పుష్టిగా ఉన్నోళ్ళు కూడా చాలా చెడు అలవాట్లలో కుటుంబాలని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు. వీళ్ళు అటు కాకుండా అంత అంగవైకల్యం ఉన్న, నోటి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలను బతికించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాం. మా కాకుటూరులో సునీల్ ఉన్నాడు. ఆ సునీల్ మల్లి సునీల్ ఈరోజు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్. అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తాడు. ఆ గ్రామాల్లో అందరూ ఉన్న నాయకులు, అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి తీసుకొస్తాడు. ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా 1వ తేదీ జీతం తీసుకుంటాం నాకెందుకు అనుకోవటంలా. 2 చేతులు ఇక్కడ వరకు లేవు, 2 చేతులు. అయినా కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకని ఏంటంటే నేను ఒకటే చెప్పే వాళ్ళకి, అయ్యా మీరు హ్యాండిక్యాప్డ్ అని, మీరు డిజేబుల్డ్ అని, మీకు ఆలోచనలే పడలే, మీరు ధైర్యంగా ఉండండి, ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పా. మా సైడ్ నుంచి ఇంకో మాట కూడా అజీజ్ భాయ్ చెప్పాడు, మీరు ఏదైనా మీటింగ్ కావాలంటే ఈ హాల్లో మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ముందుగా ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు. దాన్ని కూడా మేము అందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం. వాళ్ళకి తొందరగా ఒక సైట్ అలాట్ చేయించి వాళ్ళకి ఆ బిల్డింగ్ పూర్తి చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దగ్గర కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎప్పటికైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది.